మా ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్క ప్లేయర్ కి ఒక స్టోరీ ఉంటుంది మా గేమ్ ఎలా స్టార్ట్ చేసావు అని చెప్పి. నాకైతే 5th క్లాస్ నుంచి ఒక ట్యాబ్ ఉండింది. అప్పట్లో నేను ప్రతి ఒక్క గేమ్ ఆడేవాడిని. యూనికాన్ డాష్ తో మొదలు పెట్టా, ఆ తర్వాత సబ్వే సర్ఫ్. దీనైతే 1 year వరకు ఈ గేమ్ ఆడుతూనే ఉన్నా, కానీ మా తర్వాత మళ్ళీ డిలీట్ చేసా. నా పని ఏంటంటే ప్లే స్టోర్ లో ఉన్న ప్రతి ఒక్క గేమ్ గెలకడం. ఆ తర్వాత టెంపుల్ రన్ వచ్చింది, దీన్ని కూడా చాలా రోజులు ఆడా, కానీ ఇది కూడా బోర్ కొట్టింది, డిలీట్ చేసా. ఆ తర్వాత మినీ మిల్టీ డౌన్లోడ్ చేసా. ఇదేంటంటే మన ఫ్రెండ్స్ తో మనం ఆడడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ డిలీట్ చేసా. అప్పట్లో నాకున్న హ్యాబిట్ ఏంటంటే కొన్ని రోజులు ఆడంగానే ఏ గేమ్ అయినా బోర్ కొట్టేసేది. అంటే 6 months 1 year అలా ఆడేది, ప్రతి గేమ్ డిలీట్ చేసేది. కానీ అది 2018, నేను అప్పుడు 8th క్లాస్ లో ఉన్న హాఫ్ డే స్కూల్స్. నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. అప్పుడైతే ఒక గేమ్ ఇన్స్టాల్ చేశా, అదే ఫ్రీ ఫైర్. 2018 లో స్టార్ట్ చేసిన గేమ్ ఇప్పటి వరకు ఆడుతూనే ఉన్నా. స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ కి వచ్చా, ఎన్నో ఫోన్లు మారే, ఎన్నో డివైస్లు మారే, ఎన్నో అకౌంట్లు కూడా మారే, కానీ గేమ్ మాత్రం మారలా. నాకు తెలుసు ఈ గేమ్ వల్ల నా లైఫ్ లో చాలా టైం వేస్ట్ అయిందని, కానీ నాకు ఈ గేమ్ లో వచ్చే అంత హ్యాపీనెస్, మిలియన్స్ ఆఫ్ మెమరీస్ ఇంకా ఏ గేమ్ లో కూడా రాలేదు మా. అందుకే మన ఛానల్ బ్యానర్ లో కూడా ఎప్పుడో పెట్టేస్తుంటా, ఫ్రీ ఫైర్ ఈజ్ నాట్ ఏ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్ అని. నేను ఇప్పుడు చెప్పింది నా ఒక్క స్టోరీ కాదు, మీలో చాలా మంది స్టోరీ ఇదే ఉంటది. ఫస్ట్ అయితే చాలా గేమ్లు ఆడుంటారు, కానీ లాస్ట్ కి ఫ్రీ ఫైర్ దగ్గరే స్టక్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే మనం ఫ్రీ ఫైర్ లవర్స్ మా, మనకి గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా ఉండగలుగుతాం, కానీ ఫ్రీ ఫైర్ లేకుండా ఉండలేము. సో మీరు కూడా నాలాగా ఫ్రీ ఫైర్ లవర్స్ అయితే ఇప్పుడే ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.